Hi everyone, welcome back to Vanusha Sweet Home. This is Usha. Welcome to another video. ఈ వీడియోలో నేను మీకు వైట్ సాస్ పాస్తాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ఈజీగా మనకు ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేయబోతున్నాను. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను నార్మల్ రెగ్యులర్ పాస్తా తీసుకున్నాను. సో పెన్నీ పాస్తా కావాలని కూడా మీరు యూజ్ చేయొచ్చు. వాటర్ పెట్టేసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల నేను వెజిటేబుల్స్ అంతా కూడా సార్ట్ చేసుకుంటున్నాను అనమాట. దీనికోసం ప్యాన్లోకి బటర్ యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి గార్లిక్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, డైస్ చేసుకొని. దాని తర్వాత ఇందులోకి నేను ఇక్కడ హాఫ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను, మీడియం సైజ్ దాంట్లో. సో మీరు చిన్నది ఉంటే 1 కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే మష్రూమ్స్, పీస్ అండ్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ లేదంటే మీరు జస్ట్ క్యాప్సికమ్ కూడా ఓన్లీ ఇలా అని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ ఒకటే యాడ్ చేశాను. సో ఇది సార్ట్ చేసుకునే లోపల ఇక్కడ వాటర్ అయితే రోలింగ్ బాయిల్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనము ఇందులోకి పాస్తాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇది కుక్ అవ్వడానికి అట్లీస్ట్ 8 to 9 minutes or 11 minutes పడుతుంది. మీకు పాస్తా అనేది వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు ఎంత టైంలో కుక్ అవుతుంది అనేది, దాన్ని బట్టి మీరు కుక్ చేసుకోండి. సో సార్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ని పక్కకు తీసేసుకొని సేమ్ ప్యాన్లోకి ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకొని ఇందులోకి మనము 3 spoons ఆఫ్ మైదాని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. లేదంటే లమ్స్ కట్టేస్తాయి అన్నమాట. సో లమ్స్ ఉండటం వల్ల అంత టేస్టీగా ఉండదు, చూడటానికి డిష్ కూడా చాలా మంచిగా అనిపించదు అనమాట చూసే కూడా. సో ఇలా మనము స్పూన్తో కాకుండా ఇలా విస్క్ చేసుకుంటే విస్కర్తో మనకి లమ్స్ అనేవి కట్టకుండా ఉంటాయి. సో ఇది లేదు అనుకుంటే ఇంకో ఆప్షన్ వచ్చేసి ఫోర్క్ అనమాట. సో ఫోర్క్తో అయినా చేసుకోవచ్చు, బట్ విస్కర్ ఉంటే చాలా ఈజీగా అవుతుందన్నమాట, మంచిగా వస్తుంది లమ్స్ లేకుండా. ఇక్కడ 3 spoons మైదా, అదే అండి ఆల్ పర్పస్ ఫ్లవర్ వేసుకున్న తర్వాత మనము బటర్లో కొంచెంసేపు అలా ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి 300 ml ఆఫ్ మిల్క్ మనము ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ లమ్స్ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. వైట్ సాస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం మనము కొంచెం పేషెంట్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే వైట్ సాస్ అనేది చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ మంచిగా వస్తుందన్నమాట టెక్స్చర్తో, అంటే లైక్ లమ్స్ లేకుండా ఇలాగా. సో ఇలా వచ్చినప్పుడు మనకు ఈ వైట్ సాస్ పాస్తా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చూసేకి తినేకి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా లమ్స్ లేకుండా మనము మిక్స్ చేసేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఇలా కలుపుకోవాలి. ఈ లోపల ఇక్కడ నాకు పాస్తా కూడా బాయిల్ అయిపోయింది. ఇక్కడ మనకి సాస్ కూడా రెడీ అయిపోయింది. ఇందులోకి మనం ముందుగా సార్ట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, అవి యాడ్ చేసేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఇందులోకి మనము కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. లైక్ మనము ఒక 100 and 150 ml వరకు వాటర్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు తీసుకునే క్వాంటిటీస్ని బట్టి మీరు ఇవంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మనము బటర్ కొంచెం పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో అలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము రెడ్ చిల్లీ ఫ్లేక్స్, దాంతోపాటు ఇటాలియన్ హెర్బ్స్, అదే అండి ఆరిగానో, సో ఇలాంటివన్నీ మిక్స్ చేసుకొని దాంతోపాటు కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా థిక్గా అయిపోతుందండి సాస్ అనేది. సో అలా థిక్గా అవ్వకుండా ఉండేలా మనం చూసుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ థిక్ అయిపోతే అస్సలు బాగోదు. సో ఇప్పుడు ఇందులోకి మనము చీజ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 చీజ్ స్లైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మొజరెల్లా చీజ్ లైక్ నార్మల్ది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్లైసెస్ ఉంటే అదే యాడ్ చేశాను. సో అది యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసుకుని చీజ్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పాస్తాని, సో అది యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఒకటి పాస్తాని యాడ్ చేసేసిన తర్వాత మనము ఎక్కువసేపు అయితే కుక్ చేయకూడదు. లో ఫ్లేమ్‌లో జస్ట్ ఒక 2 మినిట్స్ మనము కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ ఫ్లేవర్స్ అంతా కూడా పాస్తాకి బాగా కలిసేలాగా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. లైక్ సేమ్ యాజ్ ఈజ్ ఇటాలియన్ స్టైల్‌లోనే ఉంటుందన్నమాట ఈ డిష్. బట్ మనం ఇక్కడ యూజ్ చేసింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా! సో, పిల్లలకి మనము ఇలా చేసి పెడితే బాగా తింటారు. సో, అప్పుడప్పుడు ఇలా కొంచెం మనకి ఇంట్లో కూడా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేస్తే బావుంటుంది కదా! సో, ఇంతే అండి, చాలా సింపుల్‌గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, మీకు కావాలంటే పైన సర్వ్ చేసే ముందర ఇలా చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగానో ఏసుకొని తినేయొచ్చు. సో, ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో మీకు నచ్చిందనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.